ఫిబ్రవరి 7 దేవుని వాగ్దానం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. సామెతలు 10:22. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత కృప వలన మరొక దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు మనలను క్షేమంగా సంతోషంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సంఘమ విశ్వాసి, దేవుని యొక్క ఆశీర్వాదం వైపు మాత్రమే మన దృష్టి ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆశీర్వాదం నీకు లేమిని తొలగించి నీ లోటునంతా తీసివేసి నీకు అధికమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నేటి వాగ్దానం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దానికి చక్కటి ఉదాహరణ జ్ఞాని అయిన సొలొమోనుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి సొలొమోను జ్ఞానంతో పాటు ఆశీర్వాద బహుమతిగా అక్కడ ఐశ్వర్యం కూడా ఇవ్వబడింది. ప్రియ విశ్వాసి, మరి నీవు దేవుని ఆశీర్వాదం కొరకు ప్రాకులు పడాలి కానీ, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆరాటపడాలి కానీ, డబ్బు వెనక నువ్వు పరిగెడితే అది నిన్ను ఎప్పుడు కూడా చేరుకోదు. నువ్వు ఎప్పుడు దాన్ని చేరుకోలేవు. చాలాసార్లు మనం డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాం, లేదా ఇంకొక దాని వెనక పరిగెడుతూ ఉంటాం. ఒక గొప్ప విషయం ఏంటంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు అవన్నీ వస్తాయని ప్రభువు చెప్తే మనము ముందు వాటన్నిటినీ మనం వెతుకుతూ పరిగెడతా ఉంటాం. ప్రియా సంఘమ విశ్వాసి, గమనించు. దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రాకులు పడితే ఆయన ఆశీర్వాదమే నీకు గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలాంటి గొప్ప ఐశ్వర్యంతో దేవుడు నిన్ను నింపినట్లుగా ప్రభు ఆశీర్వాదం శాశ్వతంగా మీ మీద నిల్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, గడిచిన కాలమంతా తోడుగున్నావు నాయన. నీ బిడ్డలకి ఏ లోటున్నా ఆ లోటన్నిటినీ నీ ఆశీర్వాదంతో తీసేయండి. ఈ దినము వారి ప్రయాణాలలో, వారి పనులలో అన్నిటిలో నీవు వారికి తోడుగా ఉండి నడిపించండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. నెమ్మదితో నింపండి. నేటి వారి యొక్క దినములో నీవే తోడుగా ఉండి ఆశీర్వాదము దయచేయమని, నీ ఆశీర్వాదము పొంది నిత్యము ఆనందించినట్లుగా ప్రతి కుటుంబాన్ని దీవించమని, రక్షణలో నింపమని ప్రార్థిస్తూ ప్రభువా, నీ బిడ్డలను నీ చేతికి సమర్పిస్తూ ఉన్నాను. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.